దేవుడు మౌనం అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? పరలోకపు తండ్రి మౌనం అయ్యారు కదా. యావత్ ఇశ్రాయేలు ప్రజలు, ప్రధాన యాజకులు, యోధా మత పెద్దలు, ఈయన దోషి, ఈయన అపరాధి, ఈయన పాపం చేశాడు అని దేవదోషణ చేశారని యేసుక్రీస్తు వారిని నోటుకొచ్చినట్లుగా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆ విమర్శల జడివాన్లో ప్రభు తడుస్తున్నారు. ఆ విమర్శలు యేసయ్యకు వినబడ్డాయా లేవా? ఆ విమర్శలు యేసయ్యకి వినబడ్డాయా లేవా? ఏం చేశారు యేసయ్య? రేయ్, నా తప్పు నువ్వు ఎక్కడ చూసావురా? రా నిరూపిద్దుకోనరా. ఎవడు చెప్పాడురా నీకు? ఒక్క మాట అలా. కసాయి వాని ఎదుట గొర్రె ఎట్లా మౌనంగా ఉందో యేసయ్య అలా మౌనంగానే వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ మంచితనం, నీ యథార్థత, నీ నమ్మకత్వం కొంతమంది గుర్తించక నోరు పారేసుకుంటారు. నీ యథార్థతను రుజువు చేయటానికి సహజంగా మనిషివి కదా, నీ యథార్థత ఏంటో ఎదుటోడికి తెలియాలని కొన్నిసార్లు వాదనకు దిగుతాం. ఇది మానవ నైజం. నేను మీతో చెప్పే మాట, ప్రజలు నిన్ను నిందిస్తున్నప్పుడు, నేరస్థాపన చేస్తున్నప్పుడు, నిరపరాధివైన అపరాధి అని ప్రజలు విమర్శల జడివాన నీ మీద కురిపిస్తున్నప్పుడు మౌనంగా సాగిపో. నీవు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడం. దేవుడు నీ విషయమై రోషం పోని ఆయన పని చేయాలంటే నీవెంత మౌనంగా ఉంటావో దేవుడు అంత భీకరంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. రూతమ్మతో తల్లి నయోమి దేవుని మనసు ఎరిగి ఓ చక్కటి మాట చెప్తుంది. చూడండి ఆ మాట. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఎస్, నాతో కలిసి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండుమనెను. ఏం చేయమంటుంది? ఆ మనుషుడు ఈ సంగతి నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన ఓరకుండడు. ఎవరు? బోయజ్. ఆయన ఓరకుండడు. ఆయన నీ జీవితంలో పనిచేయనట్లుగా, ఋతమా నువ్వేం చేస్తావో తెలుసా? నీవు ఓరకుండు అంటాడు. దైవజనమా, నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా నీ పక్షాన నిలవబడి నీ పక్షాన దేవుడి వేద్యం ఆడాలి అంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీ వేద్యాన్ని అప్పగించు. నువ్వెంత మౌనం అయిపోతావో దేవుడు అప్పుడు భీకరంగా ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. నేను ప్రభు దగ్గర నేర్చుకుంది, సేవలో సాగేటప్పుడు దండలు పడతాయి, నిందలు పడతాయి, ప్రశంసలు వస్తాయి, విమర్శలు వస్తాయి. నేనంట, ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఒక ఇంట్లో ఉన్న నలుగురే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు సంఘమనే ఇంత పెద్ద కుటుంబంలో ఒక మనిషిని అందరూ అర్థం చేసుకోగలుగుతారా అంటే అర్థం చేసుకోలేరు. ఎవరైనా విమర్శిస్తున్నారు, నా చెవులకు రావు. ఒకవేళ అలాంటివి ఏవైనా నా చెవులకు వినబడితే నేను అసలు పొరపాటు నోరు తెరవను. కింద జరిగిన విషయాలు పొరపాటున స్టేజీ మీద ఎక్కించను. పలానా రాజా బ్రదర్ నన్ను ఇట్లా అన్నాడంట. నా 21 సంవత్సరాల, నువ్వేమనలేదు తమ్ముడా, నువ్వేం భయపడుకో, నేను ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చి చాలా తప్పు చేసినట్టున్నానే అని అనుకోవద్దు. రాజా ఇట్లా, నాకు దరిదాపుగా ఈ ఏమంటారు, సమాచార శాఖ మంత్రులు మన చర్చిలో లేరు.
ఆ మాట ఈ మాట అసలు నాకు జారేసేవాళ్ళు లేరు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం తెలిస్తే రాజా ఇట్లా అన్నాడంట, రేపు ఆదివారం రాజాని ఉతికి వదిలిపెట్టకూడదు. మనం ఉతకపోతే రేపు మళ్ళా ఇట్లాంటి మాటలు అంటాడు అని చెప్పి ఆ అంశం పెట్టుకొని ఆదివారం దైవ సన్నిధిలో నిలబడి నేను వర్తమానం చెప్పిన అనుభవం నా 22 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కటి కూడా లేదు. సరే, స్టేజ్ మీద ఎక్కించకపోయినా తమ్ముడు రాజా ఏమనుకోవద్దు, రాజాని పిలిచి, లేకపోతే రాజాతో చెప్పడం కొంచెం ఇబ్బంది అయిపోయి ఆ చెల్లికి ఫోన్ చేసి, ఏమా ఇన్ని సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నారు మీరు, మేము ఎట్లాంటి వాళ్ళము నీకు తెలియదా? మీ ఆయన అంటే బుద్ధి లేక అన్నాడు, నీ బుద్ధి ఏమైంది? నువ్వన్నా నాలుగు గడ్డి ఏమంటారు ఏదో అంటారు కదా, నీవైనా మీ ఆయన గడ్డి పెట్టకపోయావా? పొరపాటున ఆ చెల్లికి చెప్ప. కనీసం వాళ్ళిద్దరిని పిలిచైనా, లేదు ఆ ప్రక్కనే ఉన్న అక్కని పద్మక్కకి పిలిచైనా, పద్మక్క కొంచెం వాళ్ళకి చెప్పండి అని చెప్పైనా. 22 సంవత్సరాల సేవా జీవితంలో నాకు తెలియదు. మరి ఏం చేస్తారన్నా మీరు? ఎవరైనా విమర్శించినప్పుడు ఏం చేస్తానో చెప్పమంటారా? ఏమీ చేయను, మౌనంగా వెళ్ళిపోతా. ఆమేనానండి? ఏమన్నాను? నిన్నెవరైనా విమర్శిస్తే ఏం చేస్తావు? నీ మీద ఎవరైనా నిందలు మోపితే ఏం చేస్తావు? నువ్వు అట్టాడదానివి, ఇట్టాడదానివి, మీ అబ్బాయి వాళ్ళు, మీ అమ్మాయి వాళ్ళు ఇట్టాటోళ్ళు, మీ అసలు మీ కాందానే ఇట్టాడిదని ఎవరేదైనా అన్నారు, ఏం చేద్దాం అప్పుడు? ఏమీ చేయొద్దు, మౌనంగా వెళ్ళిపో. నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే నీతి కలిగిన న్యాయాధిపతి నీ విషయమై రోషం భూని తన పరాక్రమాన్ని కనపరచడం ప్రారంభిస్తాడు. నువ్వు ఊరకుండా వరిలితే, వర్లటం అంటే తెలియదమ్మా, వర్లటం అంటే డొరలటం కాదు. నీ నోరు ఆపుకోలేక, నీ పెదవులు ఆపుకోలేక నువ్వు ఒర్లి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈడు పని చేస్తున్నాడుగా, ఈడు పని చేసేటప్పుడు మనం పని చేయటం ఎందుకో, మనం సైలెంట్ అయిపోదాం. చూడండి, నీవు సైలెంట్ అయితే ఆయన వైలెంట్ అవుతాడు, నువ్వు వైలెంట్ అయితే ఆయన సైలెంట్ అవుతాడు. ఇప్పుడు ఎవరు సైలెంట్ అవ్వాలి, ఎవరు వైలెంట్ అవ్వాలి? దేవుడు యుద్ధ భూమిలో దిగితే శత్రుశేషం సున్నాగా మిగిలిపోతాయి. విన్నారా? మోషే తన బలంతో ఏదో చేయాలని ఐగుప్తుని ఒక్కని చంపాడు. ఒక్కని చంపితే ఏం జరిగింది? ఐగుప్తు దేశం అంతా మోషేకు శత్రుత్వం అయిపోయింది. ఇక తట్టుకోలేక అరణ్యంలోకి పారిపోయాడు. నువ్వు పని చేస్తే తర్వాత పారిపోవటమే. అమ్మా, నీ నోటికి పని చెప్తే నువ్వు పారిపోవటమే. నేను ఆగలేను, మనం ఎందుకు మౌనంగా ఉండాలా, మన నిర్దోషత్వం ఏంటో రుజువుపరచాలని నువ్వు ఉరిలేవనుకో, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు పారిపోవటమే. అరణ్యానికి 40 సంవత్సరాలు పారిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, అయ్యా నేను ఎవరిని చంపను, నువ్వేం చేస్తావో చేసుకొని దేవునికి అప్పగించాడు. దేవుడు అంటాడు, నేడు నీవు చూసిన ఐగుప్తీయులను మరెన్నడూ చూడవంటాడు. శత్రుశేషం లేకుండా మొత్తం జల సమాధి చేసాడు దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, ఇలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి వినటం కాదు. నా 22 సంవత్సరాల సేవా జీవితంలో అతిశయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తున్నా, నోరు పారేసుకున్నట్లుగా. కానీ సేవా జీవితంలో నా మీద నోరు పారేసుకున్న వాళ్ళు ఉన్నారు. పొర్రపాటు నేను స్పందించను. ఒకసారి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒక సాక్ష్యం చెప్పారు. సేవకుడు ఎంత ఓర్పుతో ఉండాలి. ఒకటి సేవకుడే కాదు, దేవుని ఆరాధించే ప్రజలు ఎంత ఓర్పుతో ఉండాలి. మరి విశేషంగా సేవకుడైనా సేవకురాలైనా ప్రజలకు కలిగిన ఓర్పు కంటే సేవకురాళ్లకు సేవకులకు మించిన ఓర్పు ఉండాలి. ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం, ఆమెన్. ప్రతి విషయంలో మీ ప్రార్థన కంటే మా ప్రార్థన, మీ పరిశుద్ధత కంటే మా పరిశుద్ధత, మీ ప్రార్థన కంటే మా ప్రార్థన, మీ దీనత్వం కంటే మా దీనత్వం, ప్రతి విషయంలో ఎత్తైన స్థలములో ఉండాలి సేవకుడు. ఒక మాట,
సేవకులు ఈ ఎత్తైన స్థలంలో నిలవబడి ఎందుకు వాక్యం చెప్తారు చెప్పండి? ఫుల్ ఫీట్ ఎందుకు ఎత్తుగా ఉంటుంది? ఫుల్ ఫీట్ ఎందుకు ఎత్తుగా ఉంటుంది? అందరికీ కనపడాలని. కరెక్ట్గా చెప్పావమ్మా, అందరికీ కనపడాలని. నిజమే. దాంతోపాటు ఏంటో తెలుసా, కింద కూర్చున్న ప్రజల ఆత్మీయ స్థాయి కంటే ఈ స్థలంలో కూర్చున్న సేవకురాళ్ళు, సేవకుల ఆత్మీయ స్థితి ఎత్తైన స్థితిలో ఉండాలి. రైట్? ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ఒకసారి చెప్తూ ఆ సేవ చక్కగా సాగుతుందట. ఒక 300 మంది వచ్చారట. గమనించండి, కొన్నిసార్లు సేవ ఎదుగుతూ ఉంటే 95% హర్షించే ప్రజలు ఉంటారు. మా కళ్ళతో ఈ సేవ ఆరంభం చూసాం, సేవకుల కష్టం చూసాం, సేవకుల కన్నీళ్లు చూసాం, సేవకుల ఆకలి దప్పులు చూసాం, సేవకుల ఆర్తనాధ్వని చూసాం. ఈరోజు మా కళ్ళ ముందు మా సేవ ఎంత ఆశీర్వదించబడింది, ఇంతకు మించి మాకేం కావాలని 95% ప్రజలు బహుగా సంతోషిస్తారు. ఇది మా ప్రార్థనల ఫలమని. ఒక 5% ఉంటారు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా? కుళ్ళుబోతు బ్యాచ్, కుళ్ళుకునే బ్యాచ్. చూడు చూడు చూడు, ఎట్లా సేవకొని వచ్చారు, ఎట్లా అని కొంతమంది అసూయ చేత కుళ్ళుకుంటారు. ఏమంటే ఒక మాట, యేసయ్యను సిలువకి ఎందుకు అప్పగించారు? ఆ కుళ్ళు బుద్ధే, అసూయ బుద్ధే. యేసయ్యను అంత దారుణంగా ఎందుకు చంపారంటే, యోధా మత పెద్దల్లో ప్రధాన యాజకుల్లో ఉన్న ఆ అసూయ బుద్ధి యేసయ్యను సిలువకు అప్పగించడానికి కారణమైంది. కొంతమంది సంఘాల్లో కూడా సేవకులు అలా అభివృద్ధి పొందుతూ ఉంటే ఇది మా ప్రార్థనల ఫలమని సంతోషిస్తారు. కానీ ఒక 5% ఎక్కడైనా ఈ కుళ్ళుబోతు బ్యాచ్ ప్రతి చోట ఉంటుంది. నాకు తెలిసి దేవుని మహాగొప్ప కృప మన చర్చిలో లేదు అని నేను అనుకుంటున్నా. మీరు ఆమెనా లేదంటే మీ మీదే డౌట్ పడాలా? రైట్, సరే. ఆ సేవ అట్లా వర్ధిల్లుతూ ఉంటే ఒకరోజు ఒక అమ్మాయి, ఒక యవ్వన అమ్మాయి, ఒక 25-30 సంవత్సరాల యవ్వన అమ్మాయి ఆదివారపు ఆరాధన ఇట్లాగే నడుస్తూ ఉంటే కొడుకుని ఇట్లా చేతులు పట్టుకొని ఫుల్ ఫీట్ మీద సేవకుడి చేతులకి అట్లా చేతులు పెడతా, సేవకుడికి ఏం అర్థం కాల. ఎవరి అబ్బాయి, ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చావు అని అంటే ముగింపులో అమ్మాయి పెద్దగా అందట, ఇది నీ పాపానికి నిదర్శనం, నీ పాపానికి దేవుడిచ్చిన ప్రతిఫలం. నా పాపానికి దేవుడిచ్చిన ప్రతిఫలం అంటావేంటి? సేవకుడు మాట్లాడితే, ఇడు నీకు పుట్టినోడు, నీకు తెలీదా? మన ఇద్దరి వలన కలిగిన బిడ్డ, నీకు తెలీదా? 300 మంది సంఘం ఇట్లాగే చూస్తున్నారు. అరే, మన సేవకుడు ఎంతో నీతిమంతుడు అనుకున్నాం, పవిత్రుడు అనుకున్నాం, యథార్థపరుడు అనుకున్నాం, ఎంత నమ్మక ద్రోహం చేస్తాడా? గుసగుసలు ప్రారంభమయ్యాయి. సేవకుడు అడిగాడట, ప్రభా, నేను నిరపరాధిని, మీకు తెలుసు. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ముఖం కూడా చూసినట్లుగా నాకు జ్ఞాపకం లేదు. నేను ఈ సమయంలో మౌనంగా ఉంటే ఈ గుసగుసలు ఎక్కువైపోయి మనుషుల స్వభావం ఎలాంటిదంటే, ఇదిగో తోకంటే ఏమీ ఎరగనట్టు చెప్పకండి అమ్మా, నోరు తెరవండి. ఇదిగో తోకంటే అదిగో పులి అంటారయ్యా. ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే అయ్యో అయ్యో నిందలు ఎక్కువైపోతాయి, నేనేం చేయాలి ప్రభా అంటే యేసయ్య అన్నాడంట, సేవకుడా నీవేమీ చేయొద్దు, మౌనంగా ఉండు. అయ్యో, ఈ విషయంలో నేను మౌనంగా ఉంటే నేను దోషిగా కనపడతా కదా ప్రభా, ఎట్లా? నేను అపరాధిగా కనపడతాను. అసలు ప్రజల చూపులు నేను తట్టుకోలేను, గుచ్చి 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 చూస్తారు, సంఘం ఏమైపోద్దు ప్రభా. దేవుడు అన్నారంట, నేను నీ జీవితంలో కార్యం చేయాలంటే, నేను పని చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీ వేద్యాన్ని అప్పగించు. నేను నిరపరాధిని, నేను పవిత్రుని, నేను యథార్థవంతుని వాదనకు దిగకు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీ వేద్యాన్ని అప్పగించి నువ్వు మౌనంగా సాగిపో. ఒకవేళ ఆ మాట మీతో అంటే మీరు మౌనంగా ఉంటారా? మౌనంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలా మీకు?
150 సార్లు చెప్పి ఉంటాడు, అయినా ఉండంగా మౌనంగా ఉండన్నాడంట. ప్రభా, నీవు చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నా, నేను మౌనం అయిపోతానని దరిదాపుగా 2 సంవత్సరాల పాటు ఆ నందెను భరించాడట. 300 మంది సంఘం మొక్కలు అయిపోయిందట. చివరికి ఆ సేవకుడికి 50 మంది మిగిలారట. 15 సంవత్సరాల కష్టం కళ్ళ ముందు అట్లా మొక్కలైపోయి 50 మంది మిగిలిపోతే ఆ 50 మందిని చూసుకుంటా, ప్రభా నువ్వు మౌనంగా ఉండమన్నావు, నేను మౌనంగానే ఉంటా. వేద్యాన్ని నాకు అప్పగించమన్నావు, నీకు అప్పగించా, నేను ఒక్క మాట మాట్లాడను అని చెప్పి 2 సంవత్సరాల పాటు అట్లా ఓర్పుతో దైవజన్మ, ఏ విషయంలోనైనా నిందబడితే ఒక మనిషి తట్టుకోగలడు, కానీ క్యారెక్టర్ అసాసియేషన్ జరిగి ఈ విషయంలో ఒక వ్యక్తి, ఏ మనిషి కూడా ఎలాంటి నిందను తట్టుకోలేడు. కోపిస్తోడు పర్వాలా, ఇది గయ్యాలి మనిషి పర్వాలా, లేకపోతే ఇట్లాంటి ఏ నింద అయినా భరించగలుగుతాడు, కానీ ఈ నింద ప్రపంచంలో ఎవ్వడూ తట్టుకోలేడు. ఈ నింద పడితే నోరు తెరవకుండా ఎవరు మౌనంగా ఉండలేరు. దినాలు అట్లా సాగుతున్నాయి. 3వ సంవత్సరం అదే అమ్మాయి ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉండగా ఆ బిడ్డను తీసుకుని మందిరానికి వచ్చిందట. గుండెలు బగిలేలాగా ఏడుస్తుందట. ఏమైందమ్మా? దైవజనుడా, నీ మీద అనవసరంగా నేను నేరం మోపినందుకు నా దేహాన్ని దేవుడు శిక్షించాడు. ఎలా శిక్షించాడో తెలుసా? శరీరంలో ఎయిడ్స్ రోగం పెట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలిగా దేవుడు నన్ను మొత్తాడు. ఈ శిక్ష నా మీద ఎందుకు వచ్చిందో తెలుసా? నిరపరాధిగా ఉన్న నిన్ను పట్టుకొని సంఘమంతటి ఎదుట అపరాధిగా మాట్లాడా. జీవము కలిగిన దేవుని సంఘాన్ని ముక్కలు చేశా. 15 సంవత్సరాల కష్టం నా నోటి మాట ద్వారా మొక్కలైపోయి ఇలా అయిపోయింది. నీ మీదకు వ్యతిరేకంగా నేను చెయ్యెత్తినందుకు, నోరు తెరిచినందుకు దేవుడు నన్ను వదిలిపెట్టలా. ఇదిగో ఈ శిక్ష వచ్చింది. ఈ వ్యాధికి గురైపోయా. వెక్కి ఏడుస్తా సంఘంతో అందట, దైవజనుడు నిరపరాధి, ఏ తప్పు చేయలా. పలానా వ్యక్తులు నన్ను పురికొల్పి నాకింత డబ్బు ఇస్తామని చెప్పి నన్ను రేపి రెచ్చగొట్టి ఆ డబ్బులకు కక్కుర్తిపడి నిరపరాధి అయిన ఈ దైవ సేవకుని కూర్చుని నెట్ల మాట్లాడా. సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు నిరపరాధిగా పిలువబడుతున్న దైవ సేవకుని మీద నేను ఈ నిందలు మోపినందుకు ఆ దేవుడు తట్టుకోలేక నన్ను మొత్తాడు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను. ఈ దైవజనుడు నిరపరాధి అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రజలు నిలవబడి, అయ్యా మరి ఒక్క మాట అయినా మీరు చెప్పకపోతేరే, ఈ విషయంలో నేను నిర్దోషినని ఒక్క మాట అయినా మీరు నోరెప్పకపోతేరే, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? సేవకుడు చెప్తున్నాడట, నా ప్రభు నాతో అన్నమాట నా ప్రభు నాతో అన్నమాట, నీవు మౌనంగా ఉంటే నేను మౌనంగా ఉండను. నీ వేద్యాన్ని నాకు అప్పగించు, నాదైన సమయంలో, నాదైన శైలిలో, నాదైన పద్ధతిలో, తగిన కాలమందు నేను కార్యం చేస్తా అని ప్రభు అన్నాడు. అందుకని నేను మౌనంగా ఉన్నాను. ఈ వార్త ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి తెలిసింది. మరలా సంవత్సరంలోపు అదే ప్రాంతంలో సంఘం 1000 మంది సంఘంగా ఆశీర్వదించబడటానికి దేవుడు కృప చూపించాడు. నేర్చుకో, ఎప్పుడు నేర్చుకో. న్యాయం నీ పక్షాన ఉన్న దేవుడు మౌనంగా ఉంటాడు. నేనంట ఆ రోమా సైనికులు కొరడా తీసుకొని యేసయ్యను చూడండి, యేసయ్యను కొరడాలతో కొడతా ఉన్నప్పుడు బైబిల్లో మీకు ఒక సంగతి తెలుసు. బేతేలు నుంచి యెరోబాము రాజు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, యెరోబాము వాళ్ళిద్దరి పేర్లు అన్నదమ్ముల పేర్లు లాగా ఉంటాయి. రెహబామేమో సొలొమోను వంశావళి, యెరోబామేమో విధవరాలి కుమారుడు. సరే, ఈ యెరోబాము బలిపీఠం కట్టి ఆ అన్ని దేవతలకు బలులు అర్పిస్తూ ఉంటే ప్రవక్త వచ్చి అంటాడు, యెరోబామా, ఈ బలిపీఠం బ్రద్దలు కాబోతుంది, ఈ బలిపీఠం మీద అని కొన్ని మాటలు మాట్లాడి, దేవుడు చెప్పమన్న మాటలు మాట్లాడి, యెరోబాము ఆ మాట విని తనను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న దైవ సేవకుని కొట్టడానికి చెయ్యి అట్లా ఎత్తాడు.
ఎత్తిన వెంటనే చెయ్యి ఏమైపోయిందో తెలుసా? ఎండిపోయిన చెయ్యిగా మారింది. నేనంట ఆ ప్రవక్త విషయంలోనే అంత రోషం బూడిన దేవుడు తనకు ప్రియకుమారుడి పట్ల ప్రజలు అట్లా కొరడాలు ఎత్తి కొడతా ఉంటే ఎందుకు దేవుడు మౌనం అయిపోయాడు? తన కుమారుడు పక్షాన న్యాయం లేదా? ఉంది. దైవజనమ, సరే, యేసయ్యను సిలువకు అప్పగించారు, చనిపోయారు. యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డాడు. ఇక్కడ ఒక మాట అడుగుతా, యేసు ప్రభును సమాధి చేసిన తర్వాత అలా సమాధిలో పెట్టక మునిపి అదే రోజు సమాధిలో నుంచి బయటకు వస్తే ఇంకెంత బాగుండేదో కదా. వెంటనే ప్రజలు అక్కడ ఆల్రెడీ పస్కా పండుగ జరుగుతుంది, అబ్బాయి ఈయన నిరపరాధిరా, సమాధిలోకి వెళ్ళాడు, వెంటనే బయటకు వచ్చాడురా, హీరోలాగా బయటకు వచ్చాడురా, నిజంగా ఈయన దేవుడురా అని వెంటనే తీసుకొస్తే బాగుండేదిగా. ఎన్ని రోజుల పాటు యేసయ్య సమాధిలో ఉన్నారు చెప్పండి? నోరు తెరిచి చెప్పండి అయ్యా. కిషోర్ గారు ఎన్ని రోజులు? ఇప్పుడు 3 రోజులు యేసయ్య సమాధిలో ఉంటే సైతాను గాడు ఏం చేసి ఉంటాడు? పండగ చేసుకొని ఉంటాడు. చూడు చూడు చూడు, నీ దేవుడు ఏం చేయలేకపోయాడు, చూడు చూడు చూడు, నీ కొడుకు సమాధిలో ఉన్నాడు, చూడు చూడు, నేను దేవుని కుమారుణ్ణని చెప్పాడు, చూడు ఏమైపోయిందో అని 3 రోజుల పాటు వాడు పండగ చేసుకొని ఉంటాడు. నేనంట న్యాయం సైతాను పక్షాన ఉందా, యేసయ్య పక్షాన ఉందా? యేసయ్య పక్షాన న్యాయం ఉన్నా యేసయ్యకి న్యాయం దొరికిందా? దైవజనమా, నీ జీవితంలో కూడా శత్రువైన సాతాను నీ మీద కొన్ని రోజులు గంతులు వేయటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. గమనించు, అది కొద్ది రోజులు మాత్రమే. ఆమెన్. కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని రాసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సాయంకాలం ఏడ్పు వచ్చింది. ఏడ్పు వచ్చిందా లేదా? ఎప్పటి వరకు ఉంది? రాత్రి అంతా ఉంది కానీ జీవితం అంతా లేదు. రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అని లేఖనాల్లో రాయబడింది కదా. నీతి న్యాయాలు నీ పక్షానున్నా రాత్రి లాంటి అనుభవాలు దేవుడు అనుమతిస్తాడు. ఈ రాత్రి లాంటి అనుభవాలు అనుమతించినప్పుడు కూడా అనుమతించిన దేవుడే మౌనం అయిపోతాడు. నమ్ము, ఆ మౌనం వెనుక ఒక గొప్ప మర్మం దాగుంది. అది గనక నువ్వు తెలుసుకుంటే గాఢాంధకారపు చీకటి వచ్చిన, మధ్యాహ్న కాల తేజస్సు వచ్చిన అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక మాట, సైతాను కూడా నీ ఇంట్లో దేవుడు అనుమతించిన కొన్ని నష్టాలను చూపించి, కొన్ని అనారోగ్యాలను చూపించి, నీ శరీరాన్ని ఏలుబడి చేస్తున్న కొన్ని వ్యాధులను చూపించి, నీ ఇంట్లో కలిగిన కొన్ని ఓటములను చూపించి, ఎంత భక్తి చేస్తే ఏం జరిగింది చూడు, ఎంత ప్రార్థన చేస్తే ఏమిచ్చాడు దేవుడు నీకు, ఇవన్నీ చూపించి వాడే చెలరేగుతున్నాడు అన్నట్లుగా కొన్నిసార్లు పరిస్థితి అనిపిస్తుంది. దైవజనమ, ఎందుకు పరలోకపు తండ్రి 3 దినాలు మౌనం అయిపోయాడు? ఆ 3 దినాలు సాతాను అంత చెలరేగాడు కదా. ఒకటి, ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకు పరలోకపు తండ్రి మౌనం అయిపోయాడు. ఆమేన్. ఏంటి ఆ ప్రవచనం? చేప కడుపులోకి యోనా వెళ్ళాడు. చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు యోనా? చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నట్లుగా నా కుమారుడు కూడా సిలువేయబడతాడు, సమాధి చేయబడతాడు. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నట్లుగా నా కుమారుడు కూడా భూగర్భంలో, సమాధి గర్భంలో 3 దినాలు ఉంటాడు. అంటే 3 దినాలు ఉండటం దేవుని ప్రణాళికలో భాగం. అది దేవుని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు. అందుకనే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటారు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 15వ అధ్యాయం 3-4 వచనాలు. అందరూ పెద్దగా చెప్పండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే యేసయ్య సమాధిలో ఉండాలని ఎక్కడ రాయబడి ఉంది? చెప్పాలి. ఎక్కడ రాయబడి ఉంది అంటే గమనించండి.
యేసయ్య సిలువకు అప్పగించబడటం రాయబడింది. యేసయ్య సమాధి చేయబడటం రాయబడింది. ఆ సమాధిలో నుండి విడుదల పొందే దినం కూడా ఒకటి దేవుడు రాసిపెట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దినాలు సమాధిలో ఉండాలని రాసిపెట్టించాడు? మరలా అడుగుతాను, ఎన్ని దినాలు సిలువ వేయబడాలని రాశాడు? ఏమాట చూస్తున్నారు? ఎన్ని దినాలు యేసయ్య సిలువ వేయబడాలని తండ్రి రాసిపెట్టాడు? 3 దినాల? ఎవరా పుణ్యాత్ముడు? ఒకరోజే కదా సిలువ వేసింది. ఒకరోజు సిలువ వేయబడాలి, లేఖనాలలో రాయబడింది. సమాధి చేయబడాలి, లేఖనాల్లో రాయబడింది. ఆ సమాధిలో ఎన్ని రోజులు ఉండాలని రాయబడి ఉంది? 3 రోజులు సమాధిలో ఉండాలని రాయబడి ఉంది. 4వ దినాన సమాధి గుండెను చీల్చుకొని ఆయన మృత్యుంజయుడై తిరిగి రావాలనేది కూడా లేఖనాలలో రాయబడి ఉన్నది. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. దైవజనమ, ఈ మాట లోతు మీరు గమనించి, నీ జీవితంలో కూడా నువ్వు ప్రజల చేత నిందకు అప్పగించబడే దినాలు రాయబడ్డాయి. దేవుడు నీ విషయంలో మౌనంగా ఉండే దినాలు కూడా రాయబడ్డాయి. అవి దినాలు మాత్రమే. సమాధిలో ఉంది ఎన్ని రోజులు? పునరుద్ధానుడై సజీవునిగా దేవుడు సంచరిస్తుంది ఎన్ని రోజుల నుంచి? ఎన్ని రోజుల వరకు సంచరిస్తారు? యేసయ్య అంటారు కదా, నేను మృతుడనైతిని కానీ యుగాయుగాములు సజీవుడనై ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం ప్రైజ్ ది లార్డ్. అంటే దైవజనమ, నువ్వు విశ్వసించాల్సింది ఏంటంటే, నీ బ్రతుకులో నీవు అనుభవిస్తున్న నిందలన్నిటిలో నుంచి విడుదల పొందే రోజు ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ రోజు వచ్చే వరకు ఓపిక దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చేసుకుంటూ మౌనంగా ఉండు. ఒకరోజు వస్తుంది. లేఖనాలలో రాయబడి ఉంది నా విడుదల రోజు. లేఖనాలలో రాయబడి ఉంది నా కన్నీరు తొడవబడే రోజు. లేఖనాలలో రాయబడి ఉంది నా తల పైకెత్తే రోజు. లేఖనాలలో రాయబడి ఉంది శత్రువు సిగ్గుతో అవమానంతో తలదించుకునే రోజు. ఒక రోజు దేవుడు రాసిపెట్టించాడు. నాదైన రోజు వచ్చే వరకు ఓపికతో నేను కనిపెడతానని నువ్వు అలాగా వెళ్ళిపో. దేవుని సమయం వచ్చినప్పుడు ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన దేవుని కార్యాలను ఎవ్వడూ ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. 3 రోజులు ఆయన సమాధిలో ఉండాలి, లేఖనాల్లో రాయబడింది. నీ జీవితంలో కూడా కొన్ని దినాలు దుఃఖాలు అనుభవించాలి, అది దేవుని చిత్తంలో భాగమే. కొన్ని నష్టాలు అనుభవించాలి, దేవుని చిత్తంలో భాగమే. నేను గెలిచా, నీ బిడ్డ మీద నేను గెలిచా, సైతాను గాడు కాలరా ఎగరేసే రోజులు కొన్ని ఉన్నాయి, అది కూడా లేఖనాల్లో భాగమే. కొంచెం ఓపిక పట్టు. శత్రువు సిగ్గుపడేటట్లుగా ఒక సాక్ష్యార్థంగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఓ మంచి మాట చూడండి, ప్రసంగి గ్రంథం భలే చక్కటి మాట. పుట్నోట్ పెన్తో టిక్ చేసుకోండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5, 6 వచనాలు అందరూ చూడాలి. 5, 6 వచనాలు ఎంత చక్కటి మాటో, ఎంత అందంగా ఉందో చూడండి. అందరూ చెప్పండి. ధర్మమును ఆచరించువానికి కీడేమీ సంభవించదు. ధర్మో రక్షితి రక్షిత. అదే ఇది ఏమంటారు? ధర్మమును ఆచరించువానికి కీడేమీ సంభవించదు. నాతో కలిసి, సమయము వచ్చుననియో న్యాయము జరుగుననియో జ్ఞానులు మనస్సును తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది. లేని యెడల మనుషులు చేయు కీడు బహుభారమగును. విన్నారా ఈ మాట? ఈ 2 మాటలు టిక్ చేసుకోండి. 6వ వచనంలో ఏమని రాసి ఉంటుంది? ప్రతి సంగతి. అందరూ చెప్పండి. ఏ సంగతి అంటే? ప్రతి సంగతి అంటే ప్రతి సంగతి విమర్శించు సమయం ఒకటి ఏర్పరచబడి ఉన్నది. ఏ సంగతి అంట? అది ఏ సంగతి అయినా కానీ, సేవకులకు విశ్వాసులకు మధ్యలో ఉన్న సంగతే కానీ, సేవకులకు మధ్యలో వచ్చిన సంగతులే కానీ, భార్యాభర్తల మధ్యలో వచ్చిన సంగతే కానీ, నీ ఉద్యోగ స్థలంలో నీకు జరిగిన న్యాయ అన్యాయమే కానీ,
నీ తల్లిదండ్రుల ఆస్తి పంపకంలో నీకు జరిగిన అన్యాయం అది. ఇక ఒక మాట అంటాడు, ప్రతి సంగతి విమర్శించు దినం ఒకటి ఏర్పరచబడి ఉన్నది. ఇప్పుడు అదే లేకపోతే తప్పు చేసేవాడు అట్లాగే తప్పు చేసుకుంటా బాగా కోట్లు గడించుకుంటా వెళ్తున్నాడు. వాడు చేసే పాపం భూమికి ఏమైపోద్దట, బహుభారం అయిపోద్ది. అందుకనే 5వ వచనంలో అంటాడు, ధర్మమును ఆచరించువానికి, 5వ వచనం, ధర్మమును ఆచరించువానికి కీడేమి సంభవించదు. దైవజనమా చూడండి, ధర్మం, ఈ ధర్మానుసారంగా బ్రతుకు. ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా నీకు న్యాయం దొరుకుతుంది. ధర్మమును ఆచరించువానికి కీడేమి సంభవించదు. సమయము వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు. యేసయ్య సమాధిలోకి వెళ్ళిన తర్వాత, అయ్యా నాకు న్యాయం జరగల, అయ్యా నాకు అన్యాయం జరిగింది, న్యాయం ఇంత నా పక్షాన ఉన్నా నా విషయంలో నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అనుకోలేదట. యేసయ్య జ్ఞాని కదా, ఆయన అనుకున్నాడంట, సమయం ఒకటి వస్తుంది. ఏ సమయం? నాకు న్యాయం దొరికేటువంటి సమయం, నాకు న్యాయం లభించే సమయం. ఆ సమయం వరకు ఓపికతో నేను కనిపెడతానని యేసయ్య 3 దినాలు చేతగాని వాడిగా కాదు, తన వేద్యాన్ని తండ్రికి అప్పగించి మౌనం అయిపోయాడు. ఆ తండ్రి అలాంటి వాడు. నీవు మౌనంగా ఉంటే ఆయన మౌనంగా ఉండడు. యేసయ్య మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆదాము కాలం నుండి యేసయ్య కాలం వరకు, నేటి కాలం వరకు ఎవ్వరి జీవితంలో జరగని ఒక అద్భుతమైన కార్యం యేసయ్య జీవితంలో జరిగింది. అదే మృతుల పునరుత్థానం. ప్రైజ్ ది లార్డ్. మృతుల పునరుత్థానం ఆదాము కలిగిందా? విశ్వాస వీరుడు అబ్రహాము కలిగిందా? మహా గొప్ప నాయకుడు మోషే కలిగిందా? మహా గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్న ఏలియా ఎలీషాలకు కలిగిందా? సృష్టి అంతటిలో మృతు పునరుద్ధానం అనే ఆ గొప్ప వరం యేసయ్యకు మాత్రమే కలిగింది. ఎంత గొప్ప ఆధిక్యత యేసయ్యకి ఎందుకు కలిగిందో తెలుసా? అంత గొప్ప అవమానం యేసయ్య అనుభవించాడు గనక. నేను ఎప్పుడు చెప్తా కదా, గుండెల్లో రాసుకోండి. ఏ విశ్వాస అయితే ఎక్కువ నిందలు అనుభవిస్తాడో, ఎక్కువ అవమానం అనుభవిస్తాడో, ఎక్కువ కన్నీటిని అనుభవిస్తాడో, ఎక్కువ వేదన అనుభవిస్తాడో, ఎక్కువ శ్రమలు అనుభవిస్తాడో, వాడే భవిష్యత్ కాలంలో దేవుని యొక్క మహిమను ఎక్కువగా పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయి, న్యాయం నీ పక్షాన ఉన్న దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఎవరికి ఇవ్వలేని ఓ ప్రత్యేకమైన ఈవి నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే విచిత్రం ఏంటంటే, నీవు అనుకున్న సమయంలో దేవుడు పనిచేయడు. తాను ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చిందా, నీ ప్రమేయం లేకుండానే. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కోడి గుడ్లు పెట్టింది. ఆ గుడ్డులో నుంచి పిల్లలు బయటకు రావడానికి ఎంత కాల వ్యవధి ఉంది? 21 రోజు నువ్వు ఆగలేక తమ్ముడా, 21 రోజు ఆగలేక 14వ రోజే కోడి పెట్టని లేపి గుడ్డును బయటికి తీసి ఆ గుడ్డును తీసుకొని యేసు నామములో ఎలా కమౌట్ అని అన్నావు, బయటకు వస్తుందా? ఇక ఇది పిలిచినా రావట్లేదని చెప్పి పగలగొట్టావు అనుకో, ఏమైపోద్ది? అక్క ఆమ్లెట్ కూడా పనికిరాదు. అది ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. గుడ్డులో నుంచి పిల్ల బయటకు రావటానికి 21 రోజుల కాల వ్యవధి. గర్భం దాల్చిన కుక్క కడుపులో నుంచి పిండం బయటకు రావటానికి చూడండి 62 రోజుల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు. ఒక ఒంటె, ఒక జిరాఫీ, అది గర్భం దాలిస్తే దాని గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 13 నెలల నుంచి 15 నెలల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు. ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 9 నెలల కాల వ్యవధిని నిర్ణయించాడు. అదే ఏనుగు గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి 18 నెలల నుంచి 22 నెలల కాల వ్యవధిని దేవుడు నిర్ణయించాడు. అన్నిటికీ ఒకే కాలమా? అన్నిటికీ ఒకే కాలమా? కోడి గుడ్డుకొక కాలం, కుక్కకొక కాలం, జిరాఫీకొక కాలం, స్త్రీకొక కాలం, ఏనుకొక కాలం. అయితే చూడండి, ఎంత ఆలస్యమైందో అంత పెద్ద పరిమాణం బయటకు వచ్చేస్తుంది. అంతే. కోడిగుడ్లో నుంచి పిల్ల ఎంత ఉంటుంది చెప్పండి? ఏనుగు గర్భంలో నుంచి వచ్చే బిడ్డ ఎంత ఉంటుంది? ఏనుగు అంత ఉంటుంది. నమ్ము, ఎప్పుడైనా దేవుడు నీ విషయంలో జాప్యం చేస్తున్నాడంటే
ఒక శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు అని నమ్మి ప్రభుని మనం స్తుతించుదుంగాక. దేవుడు అందరికీ ఒకే సమయం విడుదల దేవుడు సిద్ధపరచలేదు. నా విడుదల దినం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు, మీ విడుదల దినం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదాన్ని విమర్శ చేయటానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీరు తొడవబడే కాలం ఒకటి ఉంటుంది, నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే కాలం ఒకటి ఉంటుంది, నీ తల పైకెత్తే కాలం ఒకటి ఉంటుంది. నీ కళ్ళ ముందు ఒకటి తల పైకెత్తుండొచ్చు, నీ కళ్ళ ముందు ఒకటి తల దేవుడు వెంటనే పైకెత్తుండొచ్చు. అయ్యో మరి నాకేంటి ఇట్లా, నాకెప్పుడు అనుకోకు. నాకు ఒక సమయం వస్తుంది, నీతి కలిగిన న్యాయాధిపతి తప్పకుండా నాకు న్యాయం తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని మనసు ఒకటి గమనించండి, ఎప్పుడైనా ఎక్కువ ఆలస్యం చేశాడంటే, ఎవరి జీవితంలో దేవుడు ఎక్కువ ఆలస్యం చేశాడో అంత శ్రేష్టమైన దేన్ని దేవుడు వారికి అనుగ్రహించబోతున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, మంచిది. దైవ చిత్తం అది ప్రవచనం యొక్క నెరవేర్పు కాబట్టి 3 రోజులు యేసయ్య సమాధిలో ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, సమాధిలో ఉన్న యేసయ్య ఏం చేశారు? సమాధిలో ఉంది యేసయ్య శరీరమా? సమాధిలో ఉంది యేసయ్య శరీరమా? పెద్దగా చెప్పండి అమ్మా. మరణం అంటే నథింగ్ బట్ ఆత్మ శరీరం వేరైపోవటమే మరణం. ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాం, మమ్మీ మమ్మల్ని విడిచిపెట్టి పోయావా, డాడీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని అంటాం కదా. మమ్మీ శరీరం అక్కడ ఉందా లేదా? నాన్న శరీరం అక్కడ ఉందా లేదా? మరి శరీరం అక్కడున్నా ఏమంటాం? వెళ్ళిపోయావా అంటాం. వెళ్ళిపోయింది ఎవరు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాం. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎక్కడ బైబిల్లో రాసి ఉంది కదా, శరీరము మన్ను గనుక మునుపటి వలె అది మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత మనుషుని యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఎన్ని రోజుల కాల వ్యవధి బట్టిది చెప్పండి? ఎన్ని రోజులు? 3 రోజులా 7 రోజులా? పెద్దగా చెప్పండి. మనిషి చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని రోజుల కాల వ్యవధి పట్టిద్ది? ఆ మధ్య ఎవరో వండుకున్న అన్నం బయట పెట్టారు. ఎందుకు అన్నం బయట పెట్టారంటే, మా అమ్మకు పాయాసం అంటే బాగా ఇష్టం, చచ్చిపోయి 3 రోజులు అవుతుంది కదా, 7 రోజుల దాకా చుట్టూతో తిరుగుతూ ఉంటారు. మా అమ్మ కాకి రూపంలో వచ్చి, కుక్క రూపంలో వచ్చి ఈ పాయాసం తినిపోద్ది, చూస్తుందంట. కాకారా మామూలు రోజుల్లో కాకి వస్తే అనేసరికి ఇక్కడ సూసుకు అలవాటు పడిన కాకి పాయాసం పెట్టినా రాట్లా. ఏమో పాయాసం పెట్టామంటే చనిపోయిన తర్వాత 7 రోజులు 21 రోజు కొంతమంది దినాలు చేస్తారు. చనిపోయిన తర్వాత 3 రోజులు ఎందుకు తినాలంటే, వచ్చిన ప్రజలందరూ తింటూ ఉంటే ఆ చనిపోయిన ఆత్మ వచ్చంట చూసి అని వీళ్ళు తింటూ ఉంటే వీళ్ళు తృప్తి పడతారు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? చనిపోయిన ప్రజల ఆత్మలు దయ్యాలయబడతారు అంటారు. మిమ్మల్ని అడుగుతా ఒక మాట, నా వైపు చూసి సమాధానం చెప్పండి. తమ్ముళ్ళారా, ఎబేజ్ బ్రదర్ అందరూ, చనిపోయిన వ్యక్తుల ఆత్మలు దయ్యాల్లాగా పడతాయా? పడతాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మనకు పిల్లోడు వచ్చాడు, దయ్యం పట్టిన పిల్లోడు. ఏ చర్చికి తీసుకెళ్ళినా వాడికి దయ్యం బావట్లేదంట. చివరికి ఎవరో చెప్పారంట, ఆడికి దయ్యం బావాలంటే ఈ చర్చికి పోయి దయ్యం పోద్ది అన్నారంట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నోట్లో బైబిల్ పెట్టి పో అంటే వాడన్నాడంట, నేను బానుగా అన్నాడంట. మొత్తానికి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. నేను దయ్యం పట్టిన వాళ్ళతో ఎక్కువ ఎంటర్టైన్ నేను చేయను. ఇప్పుడు వాడి నోట్లో నూనె పోసి ఆయిల్ పోసి బైబిల్ నోట్లో పెట్టి కుక్కి అనాల్సిన అవసరంలా. ఒక మాట ఇప్పుడు కాకపోతే ఇంకొక నిమిషంలో ఇంకో నిమిషం కాదు 2. నేను ఎక్కువ వాళ్ళతో ఎంటర్టైన్ చేయను. ఆడెక్కడే ఉన్నాడు. రా, ఏం పేర్రా నీ పేరు అన్నా. నా పేరు షరీఫ్ అన్నాడు.
ఎక్కడ ఉంటావు రాను? రొడామేస్త్రి నగర్ అన్నాడు. ఇప్పుడు పోతావా లేదా? నాకు ఈడంటే ఇష్టం అన్నాడు. ఇష్టం ఉంటుందిలే, ఇప్పుడు నువ్వు పోతావా లేదా? యేసయ్య రక్తంతో నేను కాల్చేస్తా, పోతావా లేదా అన్న. 10 రోజులు బట్టి పోను 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 అన్నవాడు అధికారంతో యేసయ్య రక్తం ఎప్పుడైతే అన్నానో పోతా 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 అని చెప్పి అక్కడికక్కడే కుప్పలాగా కూలిపోయి దయ్యం పోయింది. ఇప్పుడు నిజంగా అడుగు పట్టింది షరీఫ్ అనే పేరు కలిగిన దయ్యమా, అనే వ్యక్తి కలిగిన ఆత్మ నా. మరి నా పేరు షరీఫ్ అన్నాడుగా. షాపు రొడామేస్త్రి పేరు కూడా చెప్పాడు. ఇంకా నేను అడగల, ఇంటి నంబర్ కూడా చెప్తాడు అది కావాలంటే. ఇప్పుడు వాడి లోపట ఉంది. నేనంట చనిపోయిన వాడి ఆత్మ వెలుగుతోత, సాతాను తానే వెలుగుతోత రూపంలో, దయ్యాల రూపంలో ఒక్కొక్క పేరు చెప్తాడు. మరి ఇవన్నీ ఎట్లా తెలుసు? సైతాన్ గాడికి రొడామేస్త్రి ఎట్లా తెలుసు? ఆడికి తెలియందే ఉందండి. వాడు జగమెరిగిన బ్రాహ్మణుడాడు, వాడికి మొత్తం తెలుసు. వాడికి తెలియని లోకమేమి లేదు. రొడామేస్త్రి తెలుసు, మదీనా కూడా తెలుసు. కానీ మీ ఇంటి పక్కల కూడా రాలేడు. ఎందుకో తెలుసా? యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. అరే గట్టిగా చెప్పండి. యాకోబులో మంత్రం లేదు. అరే యాకోబుకి అంత శక్తి ఉంటే, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాడికి అంత శక్తి ఉంటే, యేసయ్య రక్తంతో కడగబడిన మనకి ఇంకెంత శక్తి ఉండాలా? అందుకని బైబిల్ ఏమని రాస్తుందంటే, చనిపోయిన ఆత్మలు క్షణపాటు కాలంలో వెళ్తే పాతాళానికన్నా వెళ్తాయి, లేదా దేవుని దగ్గరికన్నా వెళ్తాయి. ఎంతసేపట్లో? దేవుడు కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, నో డౌట్. అన్ని ఆకాశ మండలముల కంటే చాలా ఆకాశ మండలాలు ఉన్నాయి. మనం చూసిన ఆకాశం మీకు సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుసు. ఇది ఒక చిన్న సౌర కుటుంబం. ఎలాంటి సౌర కుటుంబాలు ఆకాశ గగనాల్లో కొన్ని కదా. ఈ ఒక్కదాన్నే చదవటానికి మన జీవితం సరిపోలా. ఇది ఎంతవరకు ఉందో ఎప్పటికి ఎవడికి తెలియదు. ఈ సౌర కుటుంబం తెలియకపోతే కోటాను కోట్ల సౌర కుటుంబాలు అంటే, మహోన్నతుడైన దేవుడు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి మీద నుండి ఆత్మ ఆ కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళటానికి ఎన్ని గంటల కాల వ్యవధి, ఎన్ని రోజుల కాల వ్యవధి అంటే, రెప్పపాటు కాలంలో ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్దంట. ఇది ఎక్కడ రాసి ఉంది? యోబు గ్రంథంలో రాసి ఉంది. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. 21:13. నాతో కలిసి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. మరొకసారి, ఒక్క క్షణములోనే. ఎన్ని రోజుల్లో? మరలా చెప్పండి. ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగుదురు. ఇప్పుడు చెప్పండి, పాతాళానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా ఎన్ని రోజులు ప్రయాణం? ఒక్క క్షణం అంటే రెప్పపాటు కాలం. ఒక క్షణం బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే రెప్పపాటు కాలం. రెప్పపాటు కాలంలో వెళితే పరలోకానికన్నా వెళ్తారు, లేకపోతే. అయితే ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శరీరమేమో సమాధి చేయబడింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది కదా, రెప్పపాటు కాలంలో వెళ్ళింది కదా. మరి 3 రోజుల పాటు యేసయ్య ఆత్మ ఏం చేసింది? యేసయ్య ఆత్మ ఏం చేసిందో లేఖనాల్లో రాయబడిన చక్కటి మాట చూడండి. పేతురు పత్రిక, ఈ 3 దినాలు ప్రభువారు చేసిన ఓ దివ్యమైన మర్మయుక్తమైనటువంటి కార్యం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు అందరూ చూడండి. ఇక్కడ నుంచి కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినండి.
కొంచెం లోతైన విషయం మీరు వినబోతున్నారు. రైట్. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపం విషయములో ఒక్కసారే శ్రమపడిన. మరొక్కసారి ఆ మాట చూపించు తమ్ముడు. ఇందాకడ ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపము విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు శ్రమపడ్డాడు యేసయ్య? చనిపోయింది ఎన్నిసార్లు? సమాధి చేయబడింది ఎన్నిసార్లు? సిలువ వేయబడింది ఎన్నిసార్లు? పునరుద్ధానుడై సత్శరీరుడిగా ఆత్మస్వరూపిగా సంచరిస్తుంది ఎంతకాలం? శ్రమ ఒక్కరోజే, పునరుద్ధానపు శక్తి యుగాయుగాలు ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, 20వ వచనం నాతో కలిసి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇప్పుడు చూడండి, ఈ 3 దినాలు తండ్రి అయిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? యేసయ్య చేయాలని పరలోకపు తండ్రి ఏమంటారు, పరలోకపు తండ్రి రచించిన ఆ బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఏంటి? ఈ 3 దినాలు యేసయ్య ద్వారా ఎలాంటి దివ్యమైన సేవ జరిగించాలని అనుకున్నారు? ఆయన సశరీరునిగా భూమి మీద ఉన్న దినాల్లో 3.5 సంవత్సరాలు సశరీరునిగా భూమి మీద సంచరించారు. పరలోకపు తండ్రిని గురించి ప్రకటించారు. చనిపోయిన తర్వాత 3 రోజులు ఉంది చూసారా, చెరలోనున్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని గురించి వారికి ప్రకటించాడట. ఎవరి యొద్దకు వెళ్ళాడు? చెరలోనున్న ఆత్మల యొద్దకు శరీరధారిగా వెళ్ళాడా, ఆత్మస్వరూపిగా వెళ్ళాడా? ఇప్పుడు యేసయ్య ఆత్మస్వరూపి అయింది ఎప్పుడు? శరీరములో నుండి వేరైపోయింది. శరీరంలో నుంచి వేరైంది ఎప్పుడు? సిలువ శ్రమలకు అప్పగించబడి సిలువ మీద చంపబడినప్పుడు. ఇప్పుడు శరీరమేమో సమాధిలోకి వెళ్ళిపోయింది, ఆత్మేమో పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పరలోకపు తండ్రి యొద్ద నుంచి ఆజ్ఞను పొందుకొని వెంటనే చెరలోనున్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా యేసయ్య వెళ్ళి 3 రోజుల పాటు చెరలోనున్న ఆత్మలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీ అందరిని అడుగుతా, ఆ 3 రోజులు యేసయ్య ఎక్కడున్నారు? ఆ 3 రోజులు యేసయ్య ఎవరికి వాక్యాన్ని ప్రకటించాడు? ఎవరి? చెరలోనున్న ఆత్మలు. బాగా గమనించండి, ఈ ఆత్మలు ఎక్కడున్నారంట? అంటే చెర అంటంతో మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే జైలు. అట్లాగని వీళ్ళు జైల్లో ఉన్న ఆత్మలు కాదు, మెట్టుకు చెరలోనున్న ఆత్మలు. దీని గురించి మీకు వివరణ చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 66 పుస్తకాలు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. పాత నిబంధనలో చనిపోయినటువంటి వ్యక్తులు, భక్తి కలిగిన వాళ్ళు కానీ భక్తి లేని వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళు అంటే మృతుల లోకంలో ఉండేవాళ్ళు. చెప్పండి, ఎక్కడుండేవాళ్ళు? దీనికి కొన్ని రెఫరెన్స్లు టకాటకా ఇస్తాను, అందరూ చూడండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం, అందరూ చూడాలి. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం, చిన్న త్వరగా. నాతో కలిసి అందరూ చెప్పండి. అబ్రహాము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. ఎక్కడికి చేర్చబడ్డాడట? సేమ్ అదే మాట రాసి ఉంటుంది ఇస్సాకును గురించి 35వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం. నాతో కలిసి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. అతని కుమారులైన
ఏశావు యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఇస్సాకు మృతి పొంది అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు కొడుకు పేరేంటి? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? యాకోబు. యాకోబు మరణాన్ని గురించి కూడా బైబిల్లో రాసి ఉంటుంది. చూడండి, 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికి చేర్చబడ్డాడంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? దీన్ని గూర్చే యాకోబు ఒక చోట ఏడుస్తూ ఇలా అంటాడు. చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం 38వ వచనం. 42వ అధ్యాయం 38వ వచనం. నాతో కలిసి చెప్పండి. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ఏ లోకం అంటది? చెప్పాలి. మృతుల లోకమునకు ఎక్కిపోదును అన్నాడా, దిగిపోదును అన్నాడా? అంటే మృతుల లోకం పైన ఉన్నట్ట, కింద ఉన్నట్ట? ఎక్కడుందో అంత కరెక్ట్గా నేను చెప్పలేను. చాలామంది భూమిలో అని అంటారు. సో రైట్, దాన్ని అట్లా మనం ప్రక్కన పెడదాం. మెట్టుకు ఇక్కడ ఏమని రాస్తుంది? మృతుల లోకమునకు నేను దిగిపోదును అంట. అంటే చనిపోయిన వాళ్ళందరూ, అబ్రహాము పితరుల దగ్గరికి వెళ్ళాడు, తన పితరుల దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు తన పితరుల దగ్గరికి వెళ్ళాడు. యాకోబు తన స్వజనుల దగ్గరికి వెళ్ళాడు అని అన్నాం కదా. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మృతుల లోకంలో ఉన్నారు. మెట్టుకు మృతుల లోకం పైన ఉందా, కింద ఉందా? మృతుల లోకమునకు దిగిపోయిరి. సేమ్ ఇదే మాట యాకోబు మరో చోట అంటాడు. చూడండి, 44:29. నా చివరి మాట అదే మాట రాసి ఉంటుంది. నెరసని వెంట్రుకల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను. రైట్. ఏ లోకం అన్నాడు? అదేమో మృతుల లోకం. ఈ లోకం ఏ లోకం? అరే, మనం ఉన్న లోకం ఏ లోకం? మా లోకం కాదు, మనం ఉన్న లోకం భూలోకం. ఆ లోకం ఏ లోకం? దానికి మృతుల లోకం అని ఎందుకు పేరు పెట్టారంటే చనిపోయిన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, పవిత్రంగా బ్రతికిన వాళ్ళు అయి ఉండొచ్చు, నీతిగా బ్రతికిన వాళ్ళు అయి ఉండొచ్చు, దుర్నీతిగా బ్రతికిన వాళ్ళు అయి ఉండొచ్చు, నిజదేవుని తెలుసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, శాపగ్రస్తమైన వాటిని ఆరాధించే వ్యక్తులైనా ఉండి ఉండొచ్చు. సో వీళ్ళందరూ ఎక్కడున్నారంటే మృతుల లోకంలో ఉన్నారు. ఆ లోకానికి పెట్టబడిన పేరేంటంటే, అందరూ చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఆ లోకానికి పెట్టబడిన పేరేంటంటే మృతుల లోకం. అయితే మృతుల లోకంలో 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటేమో యాతనను అనుభవించే స్థలం, రెండవదేమో విశ్రాంతిని అనుభవించే స్థలం. ఈ రెండిటికి మధ్యలో ఒక పెద్ద అగాధం. మొత్తానికి ఆ లోకం అంతటికి పెట్టబడిన పేరేంటి? అరే పెద్దగా చెప్పండి. చెప్పాలి. మృతుల లోకం. మృతుల లోకంలో ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి? ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో ఒకటే గది ఉంటుందా, 2-3 గదులు ఉంటాయా? ఇదిగో ఏసీ ఉన్న ఇల్లు, ఏసీ ఉన్న రూమ్ ఉంటుంది. ఉందా ఏసీ? ఏసీ రూమ్కి అంత దూరాన వంటగది ఉంటుంది. వంటగది దగ్గర ఏముంటుంది? అక్కడ కూడా ఏసీ పెట్టుకుంటారా? అక్కడేమో మంట, ఇక్కడేమో ఏసీ. ఒకే ఇల్లు, ఇక్కడ ఏసీ ఉంది అంత దూరాన. అట్లాగే మృతుల లోకం కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో విశ్రాంతి పొందుతున్న స్థలం, అదే అబ్రహాము యొక్క రొమ్ము. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది ప్యారడైజ్ అని రాసి ఉంటుంది. విన్నారా? అదే అబ్రహాము రొమ్ము, దానికి పెట్టబడిన పేరు
ప్యారడైజ్. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము తన స్వజనుల దగ్గరికి వెళ్ళెను అని రాసింది. అబ్రహాము యొక్క స్వజనుడు ఎవరు? నోవాహు. నోవాహు ఎక్కడున్నాడు? యాతన పడే స్థలంలో ఉన్నాడా? విశ్రాంతి పొందే స్థలంలో ఉన్నాడా? ఇస్సాకు తన పితరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు పితరుడు ఎవరు? అరే చెప్పండి, అబ్రహాం. అబ్రహాం ఎక్కడున్నాడు? ఏసీ గదిలో ఉన్నాడా, వంటగదిలో ఉన్నాడా? అది సరే. యాకోబు తన స్వజనుల దగ్గరికి వెళ్ళాడు అని అన్నాం కదా. యాకోబు ఎక్కడున్నాడు? అది చెప్పండి. మృతుల లోకమే. అదంతా ఒక లోకమే. అదంతా ఒక లోకమే, మృతుల లోకం. ఆ మృతుల లోకంలో 2 కంపార్ట్మెంట్లు. ఒకటి విశ్రాంతి పొందుతున్న స్థలం, అదే ప్యారడైజ్. తెలుగులో చెప్పాలంటే అబ్రహాము భుజం, అబ్రహాము రొమ్ము. పేదలాజరు ఎక్కడ అనుకొని ఉన్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? పేదలాజరు పక్కన ఉన్నాడా? ఆడి కంపార్ట్మెంట్ వేరు. ఇప్పుడు ట్రైన్లో కూడా గమనించండి, మొత్తం నానాజాతి సమితి సమకూడే భోగి ఒకటి ఉంటుంది. అందరూ అది ఎక్కొచ్చు. ఏసీ కోచ్లు ఉంటాయి చూసారా? రిజర్వ్డ్. లైక్ దట్ మృతుల లోకంలో కూడా యాతన పడే స్థలం, అదే ధనవంతుడు ఉన్న స్థలం. విశ్రాంతి పొందిన స్థలం, అదే లాజరున్న స్థలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పాత నిబంధన పరిశుద్ధులు ఎవరెవరైతే ఉన్నారో, ఈ మాట బాగా వినండి, పాత నిబంధన పరిశుద్ధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మృతుల లోకంలో అబ్రహాము రొమ్ముగా పిలువబడుతున్న స్థలంలో విశ్రాంతి పొందుతూ ఉన్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అది ఎప్పటి వరకు? పాత నిబంధన వరకే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటే మృతుల లోకంలో ఉన్న అబ్రహాము భుజంగా పిలువబడుతున్న ఆ స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి దానికి శర అనే పేరు ఎందుకు పెట్టినారు? శర అనే పేరు ఎందుకు పెట్టారండి? చెర అంటే దాని అర్థం సింపుల్, ఏమీ లేదు. ఇదిగో ఈ సర్కిల్లో మీరు ఉండాలి. ఇప్పుడు జైలు అంటే జైలుని చెరసాలే అంటారు కదా. అంటే జైలు అంతా చిన్న గదిలాగా ఇట్టాగే ఉంటుందా? మీకు తెలుసా? చెంచులగూడ జైలు 100 ఎకరాలంట. మనిషి ఇచ్చి కూడా లేదు. అయితే దాన్ని చెర అంటారు. అయితే ఆ ఖైదీ ఎంత తిరిగినా ఆ సరిహద్దులోనే తిరగాల, ఈ 100 ఎకరాల్లోనే తిరగాల. ఈ మృతుల లోకంలో పరిశుద్ధులున్న స్థలాన్ని కూడా చెర అని అనటానికి కారణం ఏంటంటే, అంటాడు కదా ధనవంతుడు, అయ్యా పేదలాజర్ని కాస్త అట్లా పంపించి ఒక్క సొక్క చాలు నాయన, నా బ్రతుకు ధన్యం అయిపోద్దంటే యేసయ్య అక్కడేమన్నారు? వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగాధం, సరిహద్దు. ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు రావడానికి కుదరదు, గీత ఉంది అని అన్నారు చూసారా? సో ఒక బౌండరీలో ఉన్నారు, అది చెర. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏసై వెళ్ళి ఏం చేశారు? మన యాన్యువల్ కన్వెన్షన్లో 3వ రోజు దైవజనులు రాజశేఖరయ్య గారు వాక్యం చెప్పారు కదా. 3వ రోజు వాక్యం చెప్పారు కదా. యేసయ్య ఆత్మస్వరూపిగా అవే ఆత్మదేహంతో ఉన్న ఆ రక్తపు మరకలతో ఈ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళారు. ఆ చెరలో ఉన్న ఆత్మలో అగ్రజుడు మొట్టమొదట ఆయన ఎవరు? అది వాళ్ళ తాత పేరు చెప్పాడు. రైట్, గమనించండి. అగ్రజుడు ఎవరు? మన మూల పురుషుడు ఎవరు? ఆదాం దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ఆ మృతుల లోకంలో విశ్రాంతి కలిగిన స్థలంలో ఆ రూపాన్ని అంతకు మునిపి ఎవరూ చూడలా. ఆదాం చూస్తున్నాడు, అయ్యా నువ్వెవరు అయ్యా? ఏంటయ్యా ఈ రక్తపు మరకలో? ఒంటి నిండా ద్రాక్ష గానుగు తొక్కినవి అని వల్ల ఏంటయ్యా ఈ రక్తపు మరకలో? ఏంటి ఇలా కనపడుతున్నావు? ఎవరు నువ్వు అంటే అక్కడ అన్నారంటే, యేసయ్య, ఆదామా నేనెవరో నీకు తెలీదయ్యా, నువ్వెవరివో. ఏదేం తోటలో నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు దిగంబరివైనప్పుడు చర్మపు చొక్కాయి నీకు తొడిగేమే. అవును తొడిగారు. ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది ఏముందయ్యా? పొటేలు. ఆ పొటేలు ఎవరో తెలుసా? నీ స్థానంలో వధించబడిన ఆ పొటేలు నేనే. వెంటనే ఆదాము యేసయ్య పాదాల మీద పడి, అయ్యా గొర్రెపిల్ల రక్తంతో కాదు, నీ రక్తంతో ఇప్పుడు నన్ను కడిగయ్యా.
నీ రక్తంతో నన్ను కడిగయ్యని ఎప్పుడైతే ఆదాము పశ్చాత్తాపడి యేసయ్య పాదాల మీద పడ్డాడో, చెరలో ఉన్న ఆ ఆత్మను ఇప్పుడు మూడవ ఆకాశానికి యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు దినాన తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఎలాగో నేను నెక్స్ట్ విషయం చెప్తాను. రైట్. అబ్రహాం పశ్చాత్తాపడ్డారు, యేసయ్య పాదాల మీద పడ్డారు. అబ్రహాం తర్వాత ఎవరు? అసలు అబ్రహాం కాడికి ఆడకొచ్చాం, ఆదాం కాడికి అది ఉంది. ఆదాం అయిపోయింది. ఆదాం తర్వాత ఎవరు? నోవాహు ఉన్నాడు కదా. నోవా, జలప్రలయం నుంచి నువ్వు తప్పించబడిన తర్వాత బలిపీఠం కట్టావు కదా. కట్టానయ్యా. బలిపీఠం మీద బలి పశువును అర్పించావు కదా. అర్పించానయ్యా. ఆ నైవేద్యాన్ని ఆగ్రహించి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించాడయ్యా. నువ్వు కట్టిన బలిపీఠం మీద అర్పించబడిన ఆ బలి పశువు ఎవరో తెలుసా? నేనే. అబ్రహమా, నీ కుమారుడు ఇస్సాకుకు ప్రతిగా ఆ పొదలో, మొండల పొదల్లో చిక్కుకున్న పొట్టేలు ఉందే, ఆ పొట్టేలు ఎవరో తెలుసా? నేనే. ఇశ్రాయేలు ప్రజలారా, కోటాను కోట్ల ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలీలారా, మీరందరూ ఐగుప్తు దాస్యత్వంలో దాసులుగా ఉన్నప్పుడు పస్కా గొర్రెపిల్ల రక్తంతో మీరు విమోచించబడ్డారు కదా. అవునయ్యా, విమోచించబడ్డాం. ఆ రక్తం మా ద్వారబంధాలకు పూసుకున్నాం, మాకు విడుదల కలిగింది అయ్యి అంటే అప్పుడు యేసయ్య అన్నారు, ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరో తెలుసా? నేనే. అప్పుడు యావత్ ఇశ్రాయేలు సంతతి ప్రత్యక్ష గుడారం దగ్గర, సొలొమోను మందిరం దగ్గర, హేరోదు మందిరం దగ్గర బలులు అర్పించేవాళ్ళు కదా. ఆ బలిపీఠ మీద పొట్టేలు అర్పించేవాళ్ళు కదా. ఆ పొట్టేలు నేనే అని ఎప్పుడైతే చెప్పారో, ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి శిలువ మరణం ఆ 3 దినాల వరకు ఎంతమంది దేవుని ప్రజలైతే చనిపోయి మృతుల లోకంలో విశ్రాంతి స్థలములో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు 3 రోజులు సువార్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పేతురు గ్రంథంలో చూస్తాం కదా, వారికి ప్రకటించెను. చెప్పండి. ఇప్పుడు మనకేం చేయబడుతుంది? మనకు ప్రకటించబడుతున్నట్లుగానే యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ మృతుల లోకంలోకి వెళ్ళి ఆయన శిలువ బలియాగాన్ని గూర్చి ప్రకటించారు. హెబ్రీ గ్రంథంలో అదే మాట్లాడతాడు. చూడండి, ఆ మాట విని అనేక మంది పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగారు. హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ చూడాలి. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై, అందరూ నాతో కలిసి ఓకే, మీరు బైబిల్ చూస్తాను, నా తట్టు చూస్తున్నావు, ఈ మాట చెప్పండి ఒకసారి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచన కలిగింది. మరొకసారి, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధము నుండి విమోచన కలిగింది. మొదటి నిబంధన కాలంలో ఏం జరిగిందట చెప్పాలి. మొదటి నిబంధన కాలంలో ఏం జరిగిందట? అపరాధం. ఆ మొదటి నిబంధన కాలం ఏది? పాత నిబంధన. రైట్. మొదటి నిబంధన కాలం ఏది? పాత నిబంధన. మరలా చెప్పండి. మొదటి నిబంధన కాలంలో ఏం జరిగిందట? అపరాధం. ఆ అపరాధం యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ అపరాధానికి విమోచన కలిగింది. ఎక్కడా? యేసయ్య మృతుల లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను ఎంతమంది అయితే పాత నిబంధన పరిశుద్ధులు అంగీకరించి క్షమాపణ కోరుకున్నారో వాళ్ళందరి పాపములకు విమోచన కలుగు చేశాడు ఈ 3 దినాలు శిలువ బలియాగము తర్వాత. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దీని గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. సో ఈ మాటను బట్టి చాలామంది భక్తులు ఏమంటారంటే మృతుల లోకం భూమి లోపట ఉంది. ఆ మృతుల లోకంలో 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి యాతన పెట్టబడే స్థలం, 2
విశ్రాంతి పొందే స్థలం. ఈ రెండు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి, కానీ వీటి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. సో ఈ విశ్రాంతి పొందుతున్న ఆత్మల యొద్దకు యేసయ్య వెళ్ళి 3 దినాలు సువార్త ప్రకటించిన తర్వాత ఈ చెరలో ఉన్న ఆత్మలను చూడండి, నా వైపు, ఈ చెరలో ఉన్న ఆత్మలను యేసయ్య మృతుల పునరుద్ధానపు దినాన చెరను అందరూ చెప్పాలి, చెరను ఆరోహణమే వెళ్ళేటప్పుడు, ఆరోహణానికి ముందు ఏం జరిగింది? అవరోహణం జరిగింది. అవరోహణం అంటే తెలుసు కదా. అరే రే 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 అందుకనే చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకుంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. అవరోహణం అంటే దిగటం, ఆరోహణం అంటే గమనించండి. ఆరోహణానికి ముందేం జరిగింది? అవరోహణం. ఎక్కడికి దిగాడు ఆయన? మృతుల లోకములోనికి దిగి చెరలో ఉన్న ఆత్మలకు వాక్యాన్ని ప్రకటించి ఆ చెరలో ఉన్న ఆత్మలను చెరను చెరగా చెప్పాలి, చెరను అందరూ చెప్పాలి, చెరను చెరగా కొనిపోయి ఆయన ఆరోహణమయ్యాడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక్క మాట, ఆరోహణమైపోయిన ఆత్మలో, చెరలో నుంచి విడిపించబడిన ఆత్మలో పరలోకంలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఏమండి? ఏదో ఒక రాయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఇందులో తప్పు ఒప్పు లేవు అమ్మా. చెరలో నుంచి విడిపించబడిన ఆత్మలు పరలోకంలో ఉన్నారా? మరొక స్థలంలో ఉన్నారా? ఎక్కడున్నారంటే 3వ ఆకాశంలో, పరదేశులో ఉన్నారు. దీని గురించే అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. సారీ 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు నాతో కలిసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తమ్ముడు, 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. అమ్మా కొంచెం ఆ మైక్ ఆపండి తల్లే. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరముతో కొనిపోబడినో, శరీరము లేకయే కొనిపోబడినో అది నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 3వ వచనం, అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదైసిలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. నా వైపు చూడండి. 2-3 వచనాల్లో ఉన్న మాటలు ఏంటంటే, పౌలు గారు ఏమంటాడు? 3వ ఆకాశానికి కొనిపోబడెను అంటాడు. ఎన్నో ఆకాశం చెప్పాలి, అందరూ చెప్పాలి. 3వ వచనంలో ఏమంటాడు? పరదేశికి కొనిపోబడెను అంటాడు. అంటే ఇప్పుడు చెప్పండి, 3వ ఆకాశానికి పెట్టబడిన పేరేంటి? అది పరదేశే కానీ పరలోకం కాదు. ఇప్పుడు మరలా అడుగుతా, పరదేశ్ ఇప్పుడు ఎక్కడుంది? భూమి లోపట ఉందా? 3వ ఆకాశంలో ఉందా? చెప్పాలి. ఇప్పుడు మృతుల లోకం, పాపం చేసిన వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు అందరూ ఇప్పుడు కలిసి ఒకే చోట ఉన్నారా? పాత నిబంధనలాగా ఇప్పుడు వేరైపోయింది. మృతుల లోకంలో నుంచి నీతిగా బ్రతికిన పాత నిబంధన పరిశుద్ధులను యేసయ్య తన రక్తము ద్వారా వాళ్ళని విమోచించి చెరను చెరగా కొనిపోయి మధ్యాకాశానికి తీసుకెళ్ళాడు. మధ్యాకాశం అంటే 3వ ఆకాశం. 3వ ఆకాశానికి పెట్టబడిన పేరేంటి అంటే అందరూ చెప్పాలి, చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన పరిశుద్ధులు కానీ, అపోస్తులైన పౌలు వారు కానీ, పేతురు వారు కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పరదేశంలో ఉన్నారు. ఎప్పటి వరకు వాళ్ళు పరదేశంలో ఉంటారో తెలుసా? నూతన నిబంధన సంఘం రూపాంతరం చెంది ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమని మధ్యాకాశానికి ప్రభు వచ్చి సంఘాన్ని పిలిచిన తర్వాత అప్పుడు మనం
మేఘమండలముల మీద కొనిపోబడతాం, 7 ఏండ్ల విందు అని. సరే, ఇది చాలా పెద్ద థియాలజీ. కొంతకాలం ఈ పరదేశంలో విన్న తర్వాత అసలు సిసలు న్యాయ తీర్పు జరిగింది చూసారా. ఆ తర్వాత యుగాయుగాలు ప్రభుతో గడపటానికి పరలోక రాజ్యానికి మనం కొనిపోబడతాము. గట్టిగా చెప్దాం ఆమేన్. మరి ఈ పరదేశ్ ఏంటంటే పరిశుద్ధులకు విశ్రాంతి స్థలం. బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా, వారు తమ తమ ప్రయాసములు మాని నిద్రపోతున్నారా? నువ్వు కొత్త బైబిల్ రాస్తే అట్ట ఏమని రాసి ఉంటుంది? వారు తమ ప్రయాసములు మాని. ఎందుకు? అందుకని చూడండి, మన సమాధిలో వాటి మీద ప్రభువునందు నిద్రించాను, ప్రభువునందు నిద్రించాను, ప్రభువునందు నిద్రించాను. ప్రపంచంలో ఈ పదజాలన్నీ వాడేది భూమి మీద ఒక క్రైస్తవుడు మాత్రమే. ఎందుకో చెప్పమంటారా? క్రైస్తవునికి చావు మరణం కాదు, అది ఒక నిద్ర. ఎందుకు మన మరణాన్ని నిద్రతో పోల్చారో తెలుసా? ఒక మనిషి భూమి మీద ఉన్న దినాల్లో ప్రశాంతతను అనుభవించేది ఎప్పుడు? ప్రశాంతతను కొంతమంది ఉంటారు, భలే గొప్ప కృప ఉంటుంది. ఆ పక్కేమిటి డమ్ము డమ్ము డమ్ములు డోలకులు. గమనించండి, ఏనుగుని తీసుకొచ్చి బొయ్యి అనుదిన మా ఓడు మాత్రం గురకలు పెట్టి నిద్రపోతాడు. చుట్టూత కొండపోత వర్షం కురిసి మొత్తం ఊరంతా కొట్టుకొని పోయినా తెల్లారి లేచి అంటాడు, శినుకులు పడ్డట్టున్నాయే అట్ట అంటాడు. కొంతమందికి ఆ కృప ఉంటుంది. నిద్రపోయేవాడికి ఏ బరువు భారం బాధ్యత అస్సలు ఉండదు. దాని అర్థం ఏంటో తెలుసా? నిద్రపోయేటప్పుడు ఒక వ్యక్తి ఎంత విశ్రాంతిని అనుభవిస్తాడో పరలోకంలో పరదేశు చేరిన పరిశుద్ధులు అంత విశ్రాంతిని అనుభవిస్తారు. నేనంట పరదేశే ఇంత మాధుర్యంగా ఉంటే, అందుకనే పరలోకపు మహిమ తెలిసినోడు చావైనా ఒకటే, మీరు అనరులేమ్మా, చావైనా ఒకటే, బ్రతుకైనా ఒకటే. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే. సహజంగా మనం బ్రతుకు లాభం అనుకుంటావా, సావు లాభం అనుకుంటావా? పరలోక ప్రత్యక్షత కలిగినోడు చావైతే నాకు లాభం అంటాడు. మిమ్మల్ని ఏం అనమన్ను, దీర్ఘాయుషుతో మనం బ్రతుకుదుం గాక. ఆమెన్. అయితే ఇక్కడొక్క మాట, యేసయ్య ఎంత శ్రమను అనుభవించాడు కదా. శరీరం సమాధిలో పెట్టబడింది కదా, శరీరం అంతా నిలువెత్తు గాయాలు కదా. సైతానుగాడు యేసయ్య శరీరాన్ని బంధించగలిగాడేమో కానీ ఆయన ఆత్మను బంధించలేకపోయాడు. ఆయన ఆత్మ పనిచేస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. మృతుల లోకానికి దిగేళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. దైవజన్మ, నా జీవితంలో కూడా దేవుడు మన విషయమై మౌనంగా ఉన్నాడు కాబట్టి ఎంత ప్రార్థన చేసినా ఏం జరిగింది అని మూతి ముందుకు చాపి ఏడవద్దు. ఆయన మౌనంగా ఉన్నా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ప్రార్థనలో సాగిపో, ఉపవాసంలో సాగిపో. దేవుని కార్యాలలో ఎక్కడ పొరపాటున మనం వెనుకంజి వేయొద్దు. సైతాన్తో సైతానా, నా శరీరాన్ని నువ్వు బంధించగలుగుతావేమో, నా శరీరానికి నువ్వు గాయాన్ని కలుగు చేస్తావేమో, నా శరీరం నల్లగొట్టబడిన నా అంతరంగం మాత్రం దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూనే ఉంటుంది. ఎన్ని అనారోగ్యాలు ఉన్నా ప్రభు పనిలో సాగిపోతా, ఎన్ని సమస్యలున్నా ప్రభు పనిలో సాగిపోతా. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, చివరికి దేవుని న్యాయ తీర్పు ఎదుట నాకు న్యాయం దొరక్కపోయినా, నా ప్రార్థనకు ప్రతిఫలం రాకపోయినా, నా విశ్వాసానికి ప్రతిఫలం రాకపోయినా, నా భక్తికి తగిన దీవెన దేవుడు ఇయ్యకపోయినా, నేను చేసిన భక్తి ఉన్నతంగా ఉంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సైతానా, నా శరీరాన్ని నువ్వు బంధించగలిగేవేమో కానీ నా ఆత్మను బంధించలేవు. నా శరీరం అంతా రోగాల పుట్టైన యేసయ్య అరికాలు నుంచి నడినెత్తి వరకు, నిన్న విన్నాం కదా, యేసయ్య శరీరం మీద ఎన్ని గాయాలు ఉన్నాయి అంటారు తల్లి? 5480 గాయాలు ఉన్నాయట. ఇన్ని గాయాలు పెట్టుకొని యేసయ్య ఏడవల. ఎంత అవమానం జరిగితే యేసయ్య కృంగిపోలా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రకటించే పనిలో ఆగిపోను, సాగిపోతూనే ఉంటానని అలా సాగిపోతూ దివ్యమైన పరిచర్య చేశాడు.
ఎప్పుడైనా దేవుడు నీ విషయంలో మౌనంగా ఉన్నాడని నువ్వు మౌనంగా ఉండొద్దు. సైతాన్ అంటాడు, ఇంకేం ప్రార్థన చేస్తావు ఆపే, ఇంకేం చర్చికెళ్తావు ఆపే, ఇంకెందుకు దేవునికి దశమ భాగం ఇస్తావు ఆపే, ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలో ఈయన చేసినా ఏమరిగింది ఆపేయి అని సైతాన్ గాడు అంటాడు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన మౌనం వెనుక ఒక గొప్ప మర్మం ఉంది. ఇప్పుడు యేసయ్యను వెంటనే లేపితే మృతుల లోకంలోకి వెళ్ళి వీళ్ళందరికీ సువార్తను ప్రకటించేవాడా? అసలు ఇంకొక ఖరీదైన మాట చెప్తాను, ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పాత నిబంధన చరిత్ర దరిదాపుగా 4000 సంవత్సరాల కంటే ఎక్కువ. ఈ 4000 సంవత్సరాల చూడండి, ఈ 4000 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది దైవ సేవకులు సేవ చేసి ఉంటారు. అద్భుతం ఏంటో తెలుసా? ఇన్ని వేల మంది చేసిన సేవ అంతా యేసయ్య 3 రోజుల్లో చేసి ముగించేశాడండి. వాళ్ళు 4000 సంవత్సరాలు సేవ చేసినా ఎవరికి రక్షణ రాలా. అద్భుతం, 3 రోజులు చేశాడంటే మొత్తం మృతుల లోకం అంతా మృతులు. నేనంట 4000 సంవత్సరాలు ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు, గిద్యోను చేశాడు, యెఫ్తా చేశాడు, సంసోనాన్ని చేశాడు, మోషే, అహరోను, మిరియాము చేశారు, నోవాహు చేశాడు. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. కాదు ఒకళ్ళు కాదు, నాతాను, ఇంతమంది చేశారు కదా. వీళ్ళందరూ చేసిన సేవ అంటే 4000 సంవత్సరాల్లో పాత నిబంధన ప్రవక్తలు చేసినంత సేవ ఒక ఎత్తు అయితే, యేసయ్య ఒక్కడు 3 రోజుల్లో 4000 సంవత్సరాల సేవ అంతా 3 రోజుల్లో ముగించేసేసాడు. ఇప్పుడు చెప్పు, దేవుని మౌనం వెనుక మర్మం ఉందా? అనాలోచనగా ఉన్నాడా మౌనంగా? ఆయన అనాలోచనగా ఉండటానికి ఆయన మామూలుడు కాదు కదా. ఆయన ఎవరు? మహావివేకి. ప్రైజ్ ది లార్డ్. నీ విషయంలో ఎప్పుడైనా మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక ఒక గొప్ప మర్మం ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంది. ఓపికతో కనిపెట్టు. నీ ఊహకు మించిన కార్యం ఈ భూమి మీద పరలోకంలో నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇక ముగిస్తున్నా. నా వైపు చూడండి. మిమ్మల్ని ఎవరేమైనా అంటే ఇక మీదట ఏం చేస్తారు? అమ్మా సరే, ఈ మాట అన్న తర్వాత ఇది కట్ చేపిస్తాలే. నీ మీదకి మీ భర్తనే ఉచిగొలుపుతా అయితే రేపు. తమ్ముడ రాజ్ కుమార్ ఏమంటావో లావణ్య అనేసి అస్సలు ఆగొద్దు, నోటికొచ్చినట్టాను అని అంట. నువ్వు మౌనంగా ఉన్నావు లేవో తల్లి, రాజ్ కుమార్కి ఫోన్ చేసి అడుగుతా. నేనంట, నీ నోటితో సాధించలేంది మౌనంతోనే సాధిస్తాం. నువ్వు మౌనంగా అట్లాగని నిరాహార దీక్ష చేశారు కాక, వంట వార్పు చేయకుండా, ఆ మౌనం కాదు, ఆయనకు అప్పగించుదాం. ఆయనే యుద్ధశూరుడకు దేవునిగా మన జీవితంలో కార్యం చేయును గాక. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.